రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడంలో నిర్లక్ష్యం ఉన్నది. వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, అసంఘటిత రంగ కార్మికులను ఒక సమగ్రమైన చట్టం లేదు. 15 సంవత్సరాలుగా వాళ్ళ వేతనాలు పెంచడంలో, మార్పు చేయడంలో ఏమాత్రం కూడా చేయడం లేదు. దీన్ని నిరసిస్తూ ఈరోజు కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచన చేయాలి. ఆబ్కాసు ఉద్యోగి లేకుండా, కాంట్రాక్టు ఉద్యోగి లేకుండా ఏ ప్రభుత్వం మనుగడ సాధ్యం కాదు అనేది ఈరోజు కడప కలెక్టరేట్ వద్ద జరుగుతున్నటువంటి ఆందోళన నిదర్శనం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఏరు దాటకమున్నప్పుడు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న టైపులో ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి ఈరోజు కడప కలెక్టరేట్ వద్ద జరుగుతున్నటువంటి ఆందోళన నిదర్శనంగా మేము చెప్పదలుచుకున్నాం. మినిమం 26,000 ఇవ్వాలి, లేదంటే పర్మనెంట్ చేయాలి. పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, లేకపోతే కనీసం మినిమం వేజెస్ లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రైవేటు సంస్థలలో కూడా ఏ ఒక్కరికి మినిమం వేతనం లేదు. కలెక్టర్ గారు ఈరోజు చాలా స్పష్టంగా ఒక లెటర్ ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు. ఒక కార్మికునికి రోజు 721 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఆయన లేబర్ డిపార్ట్మెంట్ చేసినారు. కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఏమాత్రం కూడా అమలు చేయడం లేదు. ఇండస్ట్రీ అమలు చేయలేదు, షాపింగ్ మాల్స్ అమలు చేయడం లేదు. ఇవాళ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం.